పత్రిజీ సారు, స్వర్ణమాల మేడం గారికి నా పాదాభివందనాలు. మాది పెదలంకండి. నా పేరు గంగామణి. నేను 2006లో నాకు ధ్యాన పరిచయం తెలిసింది. ఒక ఆవిడ తులసీరత్నం గారని వచ్చి మా ఊళ్ళో క్లాస్ పెట్టి చెప్పారండి. చెప్తే అప్పటి నుంచి ఇక నేను ఆచరించలేదండి. ధ్యానం విన్నాను కానీ ఆచరించలేదు. ఒకసారి 2009లో పత్రిజీ గారి క్లాస్ జరుగుతుంది భీమవరంలో అంటే వెళ్ళాను. అక్కడికి ఆ క్లాస్కి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచినండి ఇంకా శాకాహారం తినాలి, మాంసాహారం తినకూడదంటే ఆ రోజు నుంచి 2009 డిసెంబర్లోనండి ఆ క్లాస్ వచ్చి శాకాహారంగా మారిపోయాను. తర్వాత 2010కి మా పక్కన కొండంగి గ్రామం ఉంది. అక్కడ బాబా గుడిలో 108 వారాలు చేశారు. 108 మాస్టర్ని తీసుకొచ్చి క్లాసులు పెట్టారండి. ఆ క్లాసులకి 2010లోనండి అక్కడికి ఎంటర్ అయిన తర్వాత 2010 నుంచి కంటిన్యూగా ధ్యానం చేస్తున్నాను. చాలా బాగుంది. అందరం మేము ఇంట్లో అంతా ఫ్యామిలీ అంతా శాఖాహారులేనండి. ఎప్పటి నుంచి శాఖాహారులుగా మారారమ్మా? అదేనండి 2009. ఏంటమ్మా? 2009 నుంచి కూడా శాఖాహారం. సో ధ్యానానికి ముందు మీరు ఎలా ఉండేవారు? ధ్యానం చేసిన తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించింది? ఆ డిఫరెన్స్ మీరు గమనించారా? మీలో మీకు మార్పు ఏదో ఉంటే మాతో షేర్ చేసుకో. అప్పట్లో ఎలా ఉండేవారు? ధ్యానం చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది జీవితం? అలా ఇప్పుడు ఇదివరకు లాగానే 5 వరకు నాకు ఇప్పుడు ఏ ఆరోగ్యం అన్ని షుగర్లు బీపీ ఏమీ లేదు. ఆరోగ్యం చాలా బాగుంది. ఇప్పుడు లేదండి. జ్ఞానం చేసిన కొద్దీ ఇంక ఎక్కువ శక్తి వస్తుంది. మనం ఏదన్నా అనుకుంటే అది అవుతుందండి. చాలా బాగుందండి. మా ఇంట్లో అంతా మా పాప, మా అల్లుడు అందరూ శాఖారులు. మా బాబులు మనవాళ్ళు ఇద్దరండి. ఒక మనవడు 6వ సంవత్సరం, ఒక మనవడు 8వ సంవత్సరంలో శాఖారులేనండి. అంతా ఫ్యామిలీ అంతా శాఖారులు అయ్యాం. శాఖాహార ర్యాలీలో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నారా? చాలా బాగుంటుంది. వస్తామండి మా పాప నేను ఇద్దరం వస్తుంటాము. వీళ్ళు లేకపోయినా ఒక్కరమైనా వస్తుంటాం. చాలా బాగుందండి. ఇదిగో ఇక్కడికి వచ్చినా కూడా ఇక్కడ గుంటవిల్లి ఈ పిరమిడ్కి చాలాసార్లు వచ్చాను. చాలా బాగుంది శక్తి. ఇప్పుడు ఈ ధ్యానం 4వ మౌనం ధ్యానంలో కూడా చాలా బాగుంటుందండి. బాగా శక్తి బాగుంటుంది. నాకు ఏం అనుభవాలు రావు కానీ ఓన్లీ ఎనర్జీ లాగా వస్తుంది. సూప్ లైట్ లాగా ఉంటుంది. మరి అది ఏంటంటారో మరి. బంటుమిల్లి పిరమిడ్లో ధ్యానం చేస్తున్నప్పుడు, ఇంటి దగ్గర ధ్యానం చేస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ మీరు ఏమైనా గమనించారా? గమనిస్తే మాకు తెలియచేయండి. ఉంటుందండి. ఇక్కడ 3 శక్తి చాలా ఉంటుంది. మన ఇంటి దగ్గర ఆలోచనలు అవి ఉంటాయి. అక్కడ ఉన్నంత ఇది ఎనర్జీ ఇక్కడ ఉన్నంత ఎనర్జీ అక్కడ ఉండదండి ఇంటి దగ్గర. ఇలా పిరమిడ్ల దగ్గర కానీ సామూహిక దగ్గర బాగుంటుందండి. ఇప్పుడు అగో యజ్ఞం దగ్గర చేస్తుంటే చాలా బాగుందండి. ఎనర్జీ చాలా బాగుంది. చాలా బాగుంది. ధ్యాన ప్రచారం ఎలా చేస్తున్నారమ్మా? మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? దాని వివరాలు తెలియచేసుకోండి. చాలా బాగుంటుంది అని చెప్తున్నామండి. ఇంకా వాళ్ళు రావట్లేదు, రాలేకపోతున్నారు. ప్రతి వాళ్ళు కనిపించి రోజుకి ఒకరికన్నా చెప్తాను. ఎవరైనా చిన్నపిల్లలు స్కూల్ నుంచి వెళ్ళిపోతుంటే పిలిచి కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తానండి. 4-3 వస్తూ ఉంటారు. ఎక్కడ శాఖాహారి ర్యాలీ అయితే అక్కడికి కౌరంపిస్తారు. వెంకటస్వామి గారు వెళ్తామండి. ఎక్కడ క్లాస్ ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటాం. భీమవరం తడవర్తి రాఘవరావు గారు క్లాస్కి 3 days క్లాసులకి వెళ్తూ ఉంటామండి. ఎక్కడ క్లాస్ ఉందంటే అక్కడికి ఏ ఊరైనా వెళ్తూ ఉంటామండి అన్ని చోట్లకి. గురువు గారిని పత్రి గారిని ఇప్పుడు కలిసారా? కలిస్తే మీ అనుభవాలు షేర్ చేసుకోండి. పత్రిజీ గారు కలిసారు కానండి, సెకండ్ ఇచ్చేవాళ్ళు అంతేనండి. ఆయనతో మనకి కడతాలు వెళ్ళారమ్మా? కడతాలు వెళ్ళామండి. ద్వారకా తిరుమల అన్నిటికీ వెళ్ళాం. చాలా బాగుందండి ధ్యానం. అందుకే అందరికీ చెప్తానండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుభవాలు మాతో షేర్ చేసినందుకు ధన్యవాదాలమ్మా.